ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. అరే నేను ఎప్పటి నుంచి పార్టీ కోసం పనిచేసినోని ఏం కథ, నన్ను కాదని ఎవరినెవరినో తీసుకొచ్చి పదవులు ఇచ్చిండ్రు. నన్ను గుర్తించకుండా నా మీద పోటీ చేసిన వాళ్ళని పార్టీలకు చేర్పించుకొని నన్ను తిప్పల పెట్టిస్తున్నారు. మా వాళ్ళకి మతి తప్పింది, అసలు వదిలిపెట్టి కొసరోని కొడ్డిస్తున్నారు అని అనుడే కాదు, కాంగ్రెస్ పార్టీ అంటేనే కసుబుస్ అంటున్నాడు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. హాగో వాళ్ళ సర్కార్ మీద ఎంత కోపంతో ఉన్నాడో చూడండి. ఇంకా మనం ఏం లేదు కదా బాబు, మీ పని మీరు మా పని అయిపోయి మా పార్టీ అయిపోయి రాజ్యం వేలు మీరు. చూసిండ్రా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావలిచ్చుకుందామని దగ్గరికి పోతే దూరం దూరం జరిగిండు. ఎంతో ప్రేమన్నట్టు దగ్గరికి రాకుండ్రి అన్నట్టు చేసిండు. ఇంకేమన్నా ఉన్నదా నాది అంటే నేను చేయాల్సిన పని ఏమన్నా ఉన్నదా ఓడ్చిందా అన్నట్టు అడిగిండు. తర్వాత మంత్రి పొంగులేటి ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాసు, అడ్లూరి లక్ష్మణ్లు చేతులు జోడించి మొక్కిండ్రు. జగిత్యాల పర్యటనకు పోయి అక్కడ లేనిపోని కీసులాట ఎందుకు అనుకున్నారో ఏమో మారు మాట్లాడకుంటే వెళ్ళిపోతున్నారు. ఇక మీ పని మీరు చేసుకోండి, మా పని అయిపోయింది, మా పార్టీ పని అయిపోయింది అన్నట్టు చెప్పిండు. అంతేకాదు ఇక మీరే రాజ్యం ఏలుండ్రి అని తన కోపం మొత్తం వెళ్ళగక్కిండు. మరి లేకపోతేంది, నేను సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను, పార్టీని ఎన్నో ఏళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్నా. అసొంటిది నన్ను కాదని ఎవరెవరినో పార్టీలో ఏర్పించుకుంటున్నారు, ఎవరెవరికో పదవులు ఇస్తారు, అంత చిన్నగా కనిపిస్తున్నానా మీకు అనే కోపాన్ని చూపెట్టిండు. వచ్చిన మంత్రి ఎమ్మెల్యేలు కూడా ఏం మాట్లాడినా ఇది ఇంకింత పెద్దగా అవుతుంది అనుకున్నారో ఏమో కుక్కిన పేన్ల తిరిగి వెళ్ళిపోయినరు. చాలా దినాల సంది కాంగ్రెస్ పార్టీలు ఉన్నట్టే గాని జీవన్ రెడ్డి మనసులో లేకుండా అవుతున్నదట. సీనియర్ లీడర్ అనే గౌరవం లేదు, పార్టీ మీద అలిగినట్టుంటే పిలిచి మాట్లాడే దిక్కు లేదు, ఏం కాదని ధైర్యం చెప్పే నాదుడు లేడనే బాధతోనే కుమిలిపోతున్నాడట జీవన్ రెడ్డి. పార్టీ లీడర్లు మంత్రులు జగిత్యాలకు వచ్చినప్పుడు ఆ కార్యంలో నామకే వాసి పాల్గొని వెళ్ళిపోతున్నాడట. పాపం ఎసొంటి లీడర్కు ఎసొంటి హాలతాయే అని అనుకుంటున్నారట జగిత్యాల జిల్లా పబ్లిక్.